రే అల్లుడు వెళ్ళరా, కూర్చో మాట్లాడాలి. ఆ తాతారావు కూడా గేదె పాలనే తీయేసావంట. అదేమో రాత్రి గొల్లు మన గోల. ఆ ఖాతా వాళ్ళకి పాలేయలేదంట, అదేమో బూతులు తిడుతున్నారంట. ఏంట్రా మాయా, తాతారావు గారు ఏమంటున్నాడా, ఏడుతున్నాడా? ఆడి గేదెలు గాని ఈ పాలన చేలోకి రావాలే. ఈసారి పాలు తెస్తాం కాదు, తీసుకెళ్ళి పక్క ఊర్లో అమ్మేస్తాం గేదెల్ని. ఆడికి ఎన్నిసార్లు చెప్పాను నేను, నా మినుము తోటలో గేదెలు వచ్చేస్తున్నారా, తినేస్తున్నాయి పంట మొత్తం అని చెప్పిన గేదెల్ని ఇప్పేసి ఆడు ఇంట్లో తొంగుంటున్నాడు. ఈసారి పాలు తీయను, గేదెలను అమ్మేస్తాను తీసుకెళ్ళి. ఈ మాట చెప్పి ఆడుతాను. సర్లేరా, వదిలేయండి. ఆ ఎవరోకి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధిగాను ఉండదు కానీ ఏం చెప్తాను ఆడికి. ఇంకేంట్రా అల్లుడు, ఎలా ఉందా షేరు? మందు కొడితే ఎప్పుడు కొడుతున్నా? ఏం ముందు కొట్టరా మాయా, ఈ పెట్టుబడులు ఎట్లా చేస్తున్నాము? ఈ కూలోళ్ళు మందు కొట్టులకి వీటికి పెట్టుబడి ఎట్లా పోతున్నాం? పెట్టుబడి ఎట్టా పోతే సేలు పండేలా లేవు. ఈ సేలు పండకపోతే మళ్ళీ ఇదో ఒక డబ్బు మళ్ళీ మనకే. పెట్టుబడులు తెచ్చిన కాడల్లా డబ్బులు ఎలా సరిపెడతాం మనం? ఈ వ్యవసాయం అంటే అంతే అల్లుడు. మన వ్యవసాయం తప్ప ఇంకేం చేయగలుగుతాం మనం? మనకు అలవాటైందే వ్యవసాయం. వదిలేసి బతకగలం అంటే బతకలేము. ఇంకేంటి మరి? రే అవును రే, ఆ తాతారావు గడి కొడుకు ఏంటా ఎంతసేపు పేకాటలోనూ మందు తాగుతా ఉంటా, ఎంతసేపు ఇదే పని అంట కదా. ఆడికేంట్రా మాయా, ఆడికి అలా దింగి సాగుతుంది. ఏం చేస్తాడు? ఆడి బాబు ఆడికి ఏ పని చెప్తలేదు, అందుకే అలా గాలి తిరుగుతూ పేకాటలో ముందు తాగుతూ అలాగ ఉంటున్నాడు ఆడి. అంతేలేరా, వాళ్ళ బాబుకి వెనకాల ఎకరాలు ఉన్నాయి. అవి ఆడికైతే తర్వాత ఆడికి ఏ బాధ్యత తెలుస్తుంది ఇంకా. అవులో రే, ఆడికి పెళ్లి సంబంధం చూస్తున్నారంట కదా. ఆడి గురించి తెలిసిన వాళ్ళు ఎవరో పిల్లమని అంటున్నారంట కదా ఆడికి. నిజమేనా? ఊరుకోమాయా, ఆడికి ఎవడెత్తాడు పిల్లనే. వీడికి మందు, సిగరెట్టు, పేకాట, మళ్ళీ సెటప్ వీడికి. వాళ్ళ బాబుకి మళ్ళీ వీడికి కూడా అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇంక వీడికి ఎవడెత్తాడు పిల్లనే? ఎవడెవడో